మానస సరోవరం అనేది దైవభక్తులకు చాలా ప్రత్యేకమైనది. గడిచిన 2 దశాబ్దాల నుండి ఈ యాత్రకు సంబంధించి ఎన్నో వార్తలు వింటూనే ఉన్నాం, చూశాం కూడా. అయితే ఈ మానస సరోవరానికి సంబంధించి ఎన్నో రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మానస సరోవర యాత్ర వివరాలను అలాగే కొన్ని రహస్యాలను మీతో పంచుకోబోతున్నాను. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మానస సరోవరం అనేది కైలాసగిరి పర్వతం దగ్గర ఉంది. సరిగ్గా చెప్పాలంటే కైలాసగిరి పర్వత పాదం దగ్గర ఉంటుంది ఈ మానస సరోవరం. కైలాసగిరి పర్వతం అనేది ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఎక్కని ప్రదేశం. హిందువులు దీనిని శివుడి నివాసంగా భావిస్తారు. అంతేకాదు, ఈ పర్వతం ఎక్కడం అనేది ఆ దేవుడిని అవమానించేలా భావిస్తారు కూడా. 1950లో ఓ సాహసికుడు ప్రయత్నించినా అతను విజయం సాధించలేదు. కొంతమంది ఇది ఒక శక్తి కేంద్రమని, అక్కడ శంబాల అనే నగరం ఉందని, ఇంకా ఎన్నో ఊహకందని విషయాలు ఉన్నాయని చెబుతుంటారు. నిజానికి కైలాసగిరి వద్ద 2 అద్భుతమైన సరస్సులు కూడా ఉన్నాయి. అందులో ఒకటి మానస సరోవరం అయితే మరొకటి రాక్షస్థల్. మానస సరోవరం దేవతలచే సృష్టించబడిందని, అందుకే దానిలో నీరు స్వచ్ఛంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. దీనికి విరుద్ధంగా రాక్షస్థల్ అనే సరస్సు రావణుడు సృష్టించిన సరస్సు అని, అలాగే ఇది జీవరాశులు లేని ఉప్పు నీరుతో నిండే సరస్సు అని చెప్తారు. కైలాసగిరి ఒక సాధారణ పర్వతం కాదు. ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం కూడా ఉంది. సమయం మార్చే శక్తి. అక్కడికి వెళ్ళిన కొంతమంది యాత్రికులు చెప్పినట్లుగా అక్కడ 12 గంటలు గడిపినా అవి 2 వారాల్లో అనిపిస్తాయి. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవమా లేక అక్కడి వాతావరణ ప్రభావమా అనే దానికి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది ఈ పర్వతం ఒక అద్భుతం అని, ఇది మన సమయానికి మించిన లోకాలకు మనల్ని తీసుకెళ్లే అవకాశం ఉందని నమ్ముతారు. ఈ రహస్యం శాస్త్రీయంగా నిర్ధారణ కానప్పటికీ భక్తులకు మాత్రం ఇదో ప్రగాఢ నమ్మకంగా నిలిచింది. మానస సరోవరం అనేది శివుని ప్రత్యేక స్థానమని భక్తులు నమ్ముతారు. మానస సరోవరాన్ని కైలాస పర్వతం లేదా లేక్ మానస సరోవరం అని కూడా అంటారు. ఈ మానస సరోవరం చైనాలోని టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో ఉంది. అంతేకాదు, ఇది భారతదేశం అలాగే నేపాల్ సరిహద్దులకు సమీపంలో కూడా ఉంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 4590 మీటర్లు, అంటే 15,060 అడుగుల ఎత్తులో ఉంది. చెప్పాలంటే ఈ మానస సరోవరం హిమాలయ పర్వత శ్రేణుల్లో సుదూర ప్రాంతంలో ఉంది. ఈ కైలాస మానస సరోవర యాత్రకు హిందువులే కాక బౌద్ధులు, జైనులు కూడా వస్తారు. అంతేకాదు, ఈ యాత్రకు భారతదేశంతో పాటు నేపాల్, చైనా దేశస్థులు కూడా వస్తుంటారు. ఈ ప్రయాణం చాలా కష్టమైనది. మానస సరోవర యాత్ర 2020 నుండి కోవిడ్ అలాగే భారత చైనా సరిహద్దు వివాదాల వల్ల 5 ఏళ్లుగా పూర్తిగా నిలిచిపోయింది. కానీ ఇప్పుడు జూన్ 2025లో ఈ యాత్ర మళ్ళీ ప్రారంభం కానుంది. భారత చైనా ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంతో ఈ యాత్ర మళ్ళీ ప్రారంభమవుతోంది. మానస సరోవరాన్ని చూడాలని మనసులో అనుకుంటే వెళ్ళలేరండి. ఈ యాత్రకు వెళ్ళాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత లక్కీ డిప్లో ఆ రిజిస్టర్ కాబడ్డ భక్తులకు యాత్రకు వెళ్ళడానికి ఎంపిక చేస్తారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు 2020 సంవత్సరానికి గాను కంప్యూటర్ లక్కీ డిప్ ద్వారా 750 మంది భక్తులు సెలెక్ట్ అయ్యారు. అయితే దాని తర్వాతే అసలు కథ ప్రారంభమవుతుంది. లక్కీ డిప్ ద్వారా ఎంపిక కాబడ్డ భక్తులు మెడికల్, ఫిజికల్ టెస్టులకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మానస సరోవర యాత్ర అనేది చాలా కష్టంతో కూడుకున్న యాత్ర కాబట్టి ఈ పరీక్షలన్నీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆ తర్వాత భారత ప్రభుత్వం నిర్ణయించిన తేదీలలో తాము ప్రయాణించాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో భక్తులకు రక్షణగా ఆర్మీ అలాగే కొంతమంది అధికారులు కూడా ప్రయాణిస్తారు. ప్రపంచంలో ఇంతటి కష్టతరమైన ఆధ్యాత్మిక యాత్ర ఇంకోటి లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే మానస సరోవరానికి వెళ్ళే ప్రతి యాత్రికుడు తన యాత్రలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తాడు. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత జూన్ 30వ తేదీన భారత ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తున్న ఈ మానస సరోవర యాత్రపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.